కలవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ దానికి స్పందించి హాస్పిటల్ బిల్లును కూడా కట్టారు. అలానే ఖచ్చితంగా కలుస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. కానీ చివరి కోరిక తీరకుండానే కౌశిక్ మృతి చెందారు. ఇక ఇదే నేపథ్యంలో తప్పకుండా కలుస్తానంటూ కూడా కౌశిక్ కు జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో హామీ కూడా ఇచ్చారు. అయితే చివరి కోరిక తీరకుండానే కౌశిక్ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ ఇప్పుడు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందారు. అయితే #వి మిస్ యూ కౌశిక్ అంటూ కూడా ఫ్యాన్స్ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ప్రస్తుతం హాస్పిటల్ నుంచి కూడా కౌశిక్ ని ఇంటికి తీసుకువెళ్లారా లేదంటే హాస్పిటల్లోనే ఉన్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అలానే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన కన్ను మూసినట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, అయితే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే అప్పట్లో సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ కూడా అయ్యింది. దానికి ఎన్టీఆర్ కూడా స్పందించారు. చివరి కోరిక తీరకుండానే కౌశిక్ కూడా మృతి చెందారు. తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడుతున్నారా, తన తల్లి ఏమైనా మాట్లాడుతున్నారా, ప్రస్తుతం కౌశిక్ ని ఇంటికి ఏమైనా తీసుకెళ్లారా, డీటెయిల్స్ ఏంటి? వినయ్ని ఏదైతే ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ దేవరా సినిమా విడుదల సందర్భంలో తనకు బోనోమారు క్యాన్సర్ ఉంది, తాను దేవరా సినిమా చూసిన తర్వాత మరణిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత ఏదైతే ఈ విషయం మీద స్పందించి జూనియర్ ఎన్టీఆర్ అతనితో బెంగళూరులో ఉన్న అతని ఆసుపత్రిలో మాట్లాడడం, ఆ తర్వాత కొంత ఆర్థిక సాయం జూనియర్ ఎన్టీఆర్తో పాటు వివిధ రకాల దాతలు, అబ్బాయి చదువుతున్న ఎమరాల్డ్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదేవిధంగా ఏదైతే టీటీడీ ఉద్యోగులు తండ్రి టీటీడీ ఉద్యోగంగా పనిచేస్తున్నారు, వీరందరి సహకారంతో కొంత ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం అతను నిన్న అర్ధరాత్రి మరణించినట్టు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు సుమారు ఒక ఒంటరి పోరాటం చేసిందని చెప్పవచ్చు. ఒక మహిళ అయినా కానీ ఆమె ఎంతో కష్టపడి తన కుమారుని బతికించుకోవడం కోసం అటు దాతల సాయంతో పాటు తాను కూడా సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టింది. సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అమ్మ, ఎప్పుడు మరణించాడు, ఎలా జరిగింది? నైట్ మరణించాడు సార్. నైట్ 11 గంటలకి చనిపోయినాడు. ఆడ ట్రీట్మెంట్ తీసుకున్నామా, డిశ్చార్జ్ అయిపోయింది. 3 మంత్స్ వరకు అక్కడే ఉండమన్నారా. 3 మంత్స్ ఇంకా 10 డేస్ అయితే 3 మంత్స్ అవుతుంది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 10 డేస్ ఉందనంగా వాళ్ళు హాస్పిటల్కి పోయినాం. కొద్దిగా టైట్గా ఉంటే హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు, సిటీ స్కాన్ చేశారు. మీ అబ్బాయి ఇంకా బ్రతకడమ్మా, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టాము. నైనా హాస్పిటల్కి ఇంకా ఏదైనా చూద్దాం రా అంటే, వద్దమ్మా ఇంకా నా వల్ల కాదు, నేను ఈ గుచ్చిపిచ్చుకోలేను, వెయిన్స్ లేవు, ఎంత చేసినా వెయిన్సే దొరకవు. అబ్బాయికి ఒక సూది వేయాలన్నా కానీ వెయిన్స్ లేవు. కాళ్ళల్లో చూస్తారు, చేతుల్లో చూస్తారు, ఏం చేసినా లేవని చెప్పేసి అబ్బాయికి నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి పో, నేను చనిపోయేటప్పుడు కానీ ప్రశాంతంగా చనిపోతానమ్మా, నాకు తెలిసి నేను చనిపోతాననేసి నన్ను ప్రశాంతంగా పెట్టమ్మా, నన్ను ప్రశాంతంగా చనిపోని 1.5 year ఇంట్లోనే చనిపోయినాడు. నిన్ను ప్రశాంతంగా చనిపోనివమ్మా, ఈ 10 రోజులన్నా నన్ను ప్రశాంతంగా ఉన్నివమ్మా అని చెప్పారు. నైట్ ఏదైతే నిన్న రాత్రి 11 గంటల సమయంలో కౌశిక్ తన మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అతని అంత్యక్రియలు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందుకోసం పెద్ద సంఖ్యలో అతని స్నేహితులతో పాటు కళాశాల స్నేహితులు, వారి బంధువులు కూడా వచ్చారు. వీరందరూ అతని అంతిమయాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి దాతలు ఏదైతే అతని కోసం సాయం పడిన దాతలు కూడా ట్యాగ్ చేస్తున్నారు రిప్ అంటూ. ముఖ్యంగా ఎంతోమంది ఇతని బతకాలని ఆశించారు, కానీ విధి చిన్న చూపు చూసింది. చివరికి వారి తండ్రి కూడా బోనోమార్ ట్రీట్మెంట్కి సంబంధించి తనకు సంబంధించిన కణాలను కొడుకు అందజేసినప్పటికీ ఫలితం లేదు. అటు ముందుగా బసవతారకంలో చికిత్స పొందారు, ఆ తర్వాత బెంగళూరులో హాస్పిటల్లో, తర్వాత చెన్నై హాస్పిటల్లో సుమారు 3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం లభ్యం కాలేదు. చివరికి ప్రశాంతంగా తన ఇంట్లోనే తాను మరణిస్తానని తల్లిదండ్రులు కోరడం, దీనికి తోడు శరీరం ఏదైతే ట్రీట్మెంట్కు సహకరించకపోవడంతోనే మరణించాడని తల్లి చెప్తుంది. మొత్తం మీద అయితే ఇది పెద్ద విషాదం అని చెప్పవచ్చు. ఆ అబ్బాయి కోసం తమ ఆశలను ఏదైతే తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టారు. మరోవైపు దాతల సహకారం అడిగారు. అటు స్నేహితులు, అటు టీటీడీలో ఉద్యోగులు, అతనికి సంబంధించిన